వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ సోషల్ మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్. లక్ష్యం ఆధారంగా విద్యార్థుల అభ్యసన అనుభవాల ప్రాతిపదికగా ఆశించిన ప్రవర్తనా మార్పులకు దోహదపడే పథకం బోధనా ప్రణాళిక. లక్ష్య సాధనకు కావలసినవి ప్రణాళిక. బోధనా ప్రణాళిక డాష్ పైవన్నీయు తరగతిని కేంద్రంగా తీసుకుంటుంది. ప్రణాళిక రచన అమలు ద్వారా అభ్యాసకులలో ప్రవర్తనా మార్పులు ఆకాంక్షిస్తుంది. ప్రవర్తనా మార్పును అంచనా వేస్తుంది. పాఠశాలలో కార్యకలాపాలు సక్రమంగా జరపడానికి రూపొందించు ప్రణాళిక. ఆన్సర్ వార్షిక ప్రణాళిక. ఒక విద్యా సంవత్సరం కోసం సిద్ధం చేసుకునే పథకాన్ని ఏమంటారు? ఆన్సర్ వార్షిక ప్రణాళిక. వార్షిక ప్రణాళికను ఎప్పుడు రూపొందించాలి? ఆన్సర్ విద్యా సంవత్సరము ప్రారంభంలో. వార్షిక ప్రణాళికలోని అంశము ఆన్సర్ 1, 2, 3 మరియు 4. పాఠశాల పనిచేసే రోజుల సంఖ్య, విద్యా బోధనకు కేటాయించే పీరియడ్ల సంఖ్య, ప్రత్యేక సెలవులు, పరీక్షలు నిర్వహించే రోజులు. ఒక విషయం అర్థం చెడకుండా మొదట చివరలు కలిగి ఒక పద్ధతి ప్రకారం విభజించి ఉండేదానిని ఏమంటారు? ఆన్సర్ యూనిట్ ప్రణాళిక. యూనిట్ ప్రణాళికలో ఉండే అంశాలు ఆన్సర్ పైవన్నీ: లక్ష్యాలు, స్పష్టీకరణలు, యూనిట్ విశ్లేషణ అంశాలు, మూల్యాంకన పద్ధతులు. ఒక పీరియడ్లో బోధించవలసిన దానిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ పాఠ్య పథకం. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్య పథకము అని పేర్కొన్నది. ఆన్సర్ ఎల్బి స్టాండ్. లక్ష్యాల వివరణ, విషయ సామాగ్రి, ఎంపిక, కూర్పు, పద్ధతి, విధానము, నిశ్చయాలు కలిగినదే పాఠ్య పథకం అని పేర్కొన్నది. ఆన్సర్ బైనింగ్ అండ్ బైనింగ్. తరగతిలో నిర్వహించే వివిధ రకాలైన బోధనాభ్యసన కార్యకలాపాల ద్వారా సాధించే ఫలితాలను, ఆ ఫలితం సాధనకు ఎన్నుకొనే మార్గాలను, తదితరాలను విశదపరిచే ప్రయత్నమే పాఠ్య పథకము. ఆన్సర్ బోసింగ్. పాఠ్య పథకంలో అంతర్భాగంగా ఉండవలసినది పైవన్నీయు: అర్థవంతమైన లక్ష్య రూపకల్పన, అభ్యసనకు తగిన పద్ధతిని కల్పించడము, ప్రదర్శించిన పాఠ్యాంశంపై స్వీయ మూల్యాంకన అవసరము. ఈ క్రింది వానిలో పాఠ్య పథక ప్రయోజనం కానిది? ఆన్సర్ విషయ వస్తువు నుంచి మనం వైదొలగడానికి సహాయపడుతుంది అనేది కాదు. పాఠ్య పథక ప్రయోజనాలు ఏంటంటే పాఠ్యాంశాన్ని క్రమ పద్ధతిలో ప్రవేశపెట్టవచ్చు, వికాసాన్ని, సామర్థ్యాన్ని పెంచుతుంది, విద్యార్థుల ప్రవర్తనను నియంత్రిస్తుంది. పాఠ్య పథకమును ఎవరు రూపొందిస్తారు? ఆన్సర్ ఉపాధ్యాయుడు. పాఠ్య పథక రూపకల్పనలో తోడ్పడినవి పైవన్నీయు: బోధన లక్ష్యాలు, స్పష్టీకరణలు, బోధన అభ్యసన కృత్యాలు, బోధనోపకరణాలు, మూల్యాంకన అంశాలు. జ్ఞానరంగం క్రిందకు రాని అంశమేది? ఆన్సర్ అభిరుచి. జ్ఞానరంగం కిందకి వచ్చేవి జ్ఞానం, అవగాహన, వినియోగం. అభిరుచి, వైఖరి, ప్రశంస మొదలగునవి ఏ లక్ష్యం క్రిందకి వస్తాయి? భావావేశ రంగం కిందకి వస్తాయి. రాయడం, చదవడం నుంచి క్లిష్టమైన ప్రయోగాలు చేయగల సామర్థ్యం ఈ అంశం పరిధిలోకి వస్తుంది. ఆన్సర్ మనోచలనాత్మక రంగం. పాఠ్య పథకంలో మనం ఉపయోగించే బోధనా సోపానాలను రూపొందించినది ఎవరు? ఆన్సర్ హెర్బర్ట్ స్పెన్సర్. హెర్బార్షియన్ సోపానాలలో చివరి సోపానం ఆన్సర్ గైహికం. హెర్బార్షియన్ సోపానాలలో మొదటిది ఆన్సర్ ప్రవేశం. క్రింది వానిలో ఏ ప్రక్రియ ద్వారా విద్యార్థులను మానసికంగా పాఠ్యాంశంలోనికి ఆహ్వానించవచ్చు? ఉన్ముఖీకరణ. పాఠ్యాంశం విజయవంతం కావడానికి అత్యంత ప్రధానమైన పాఠ్య పథక రచన దశ ఏది? ఆన్సర్ ప్రదర్శనము. గహీకమును విద్యార్థికి ఇచ్చేటప్పుడు ఉపాధ్యాయుడు ఉపయోగించవలసినది ఆన్సర్ నల్లబల్ల. బోధనాభ్యసనకు ఉపయోగించు ఉపకరణాలు అన్నింటికీ కేంద్రంగా ఉండునది
ఆన్సర్ నల్లబల్ల. నేటి విద్యా విధానంలో మూల్యాంకనం డాష్. ఆన్సర్ లక్ష్యాత్మకమైనది. కోబన్ అనే విద్యావేత్త ప్రకారం జ్ఞానేంద్రియాలను ఉపయోగించి రుచి ద్వారా కలుగు అభ్యసన అనుభవ శాతం ఆన్సర్ 1%. చూడడం ద్వారా వినడం ద్వారా కలిగే అభ్యసన అనుభవాల శాతం ఆన్సర్ 94%. స్పర్శ ద్వారా కలిగే అభ్యసన అనుభవాల శాతము 1.5%. కోబన్ ప్రకారం ఏ జ్ఞానేంద్రియాల ద్వారా ఎక్కువ విషయాలను గ్రహించడం జరుగుతుంది? ఆన్సర్ చూడటం ద్వారా. ప్రకృతియే నిజమైన పాఠశాల, అనుభవాలే వాటి సాధనాలు, వాటి ద్వారా వచ్చిన మార్పే అసలైన విద్య అని అభిప్రాయపడినది ఆన్సర్ రూసో స్పెన్సర్. అభ్యసన అనుభవాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చును? ఆన్సర్ 3 రకాలుగా. క్షేత్ర పర్యటనలు నాటకీకరణం, ప్రదర్శనలు నిర్వహించడం మొదలగునవి ఎడ్గర్ డేల్ అనుభవాల శంకులోని ఏ అనుభవాలుగా చెప్పవచ్చును? ప్రత్యక్ష అనుభవాలు. జీవితంలో స్వయంగా చేసి తెలుసుకోవడం, వికాసం, అలవాటు, సామర్థ్యం కలుగుతాయి అని పేర్కొనినది ఆన్సర్ ప్రోబెల్. వాస్తవ విషయాన్ని సులువుగా అవగాహన చేసుకోవడానికి తోడ్పడేవి ఆన్సర్ ప్రతినిధిత్వ లేదా కల్పిత అనుభవాలు.